మీ ఇంట్లో మీ ఆయన నిన్ను సక్రమంగానే చూసుకుంటున్నాడు కదా. గొప్ప అందగత్తెవనో అందగాడివనని చెప్పు నీ అందాన్ని రోడ్డు మీద ప్రదర్శిస్తూ నేను ఇప్పుకొని తిరుగుతానంటే బాగుంటుంది. అది ఇవాళ మనిషిని ఆమె నుంచోబెట్టి కసాక నరికేస్తూ ఉన్నా కూడా పట్టించుకోలేకపోతే ప్రపంచమే లేదు అనేటట్టుగా ఏదో చెప్తాను చూడండి. మన గొయ్యి మన మీద ఊకుంటున్నా వాళ్ళు మంచితనం అనేటువంటిది నాశనం అయిపోతుంది. చూడండి టీవీలో సీరియళ్ళకి ఎంతగా అతుక్కుపోతున్నారో. పిల్లల్ని కూడా పట్టించుకోకుండా సీరియళ్ళు చూసేవాళ్ళు. నేటి కాలంలో సమాజంలో జరుగుతున్నటువంటి విపరీతమైన ధోరణులను మనం ఒకసారి గమనిస్తే కొన్ని విషయాల్లో మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన వినోదం కోసం మనం తయారు చేసుకున్న మన సినిమాలు కానివ్వండి, మనం చూస్తున్నటువంటి టీవీ కార్యక్రమాలు కానివ్వండి, ఇవి మనల్ని ఎంత ప్రభావితం చేసేస్తున్నాయి అంటే వీటి వల్ల మానవుల్లో విపరీతమైన పెడధోరణులు ఎక్కువైపోయినాయి. వాళ్ళు చూడండి టీవీలో సీరియళ్ళకి ఎంతగా అతుక్కుపోతున్నారో ఆడవాళ్ళు. పిల్లల్ని కూడా పట్టించుకోకుండా సీరియళ్ళు చూసేవాళ్ళు, ఇంట్లో వ్యవహారాన్ని చూసుకోకుండా దానిలోనే ఆ ప్రోగ్రాములను పట్టించుకునేవాళ్ళు, వాళ్ళ బాధలన్నింటినీ వీళ్ళ బాధలుగా భావించి లేనిపోయినటువంటి టెన్షన్స్కి లేనిపోయినటువంటి మానసిక ఆందోళనలకి లోనయ్యేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇంట్లో వాళ్ళ బాధలు పట్టట్లే వీళ్ళకి. పలానా టీవీ సీరియల్లో వాళ్ళ అత్తగారు కోడల్ని ఏదో ఇది చేసింది అని ఈమె ముందే బాధపడిపోతుంది. ఇంట్లో అత్తగారికి కూడిపెట్టదు ఈమె. ఆ టీవీ సీరియల్లోనేమో అత్తగారు కోడల్ని ఏదో ఇచ్చేస్తున్నది అని చెప్పి ఈమె ఇక్కడే బాధపడుతూ ఉంటుంది. మరి ఎదురుగ్గా ఉన్న మనిషినేమో నువ్వు పట్టించుకోవట్లేదు, అక్కడేమో అత్తగారు కోడల్ని బాధిస్తోంది అని చెప్పి నీకెందుకు దిగులు? మన ఇంట్లో లేనటువంటి కష్టాలని మన ఇంట్లో ఉన్నట్టుగా మనం భావించుకోవటం. ఏదో ఇంకో సీరియల్లో భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏదో బయట తిరుగుతున్నాడు అనుకోండి, దానికి ఈమె బాధపడిపోతుంది. ఇక్కడ మీ ఇంట్లో మీ ఆయన నిన్ను సక్రమంగానే చూసుకుంటున్నాడు కదా, ఆ బాధ ఎందుకు నువ్వు తీసుకోవటం వ్యతికి? ఇది ఒక విపరీతమైనటువంటి పెడధోరణి అన్నమాట. దీన్ని మనము ఏమంటారు మానసిక పరిభాషల్లో డైలీ వ్లాగింగ్ అనేటువంటి ఒక పేరు పెట్టారు దీనికి. ఈ వ్లాగింగ్ అనేటువంటి మాట అది ఒక మానసికమైన రోగంగా పరిణమించేసిందిట. ప్రతిరోజు నిద్ర లేవగానే సెల్ ఫోన్ చేతిలో తీసుకునేది, టకటకటక వాడికి ఏమైంది, వీడికి ఏమైంది, మా ఇంట్లో ఇదైంది, మీ ఇంట్లో ఏమైంది, పక్కన వాళ్ళ ఇంట్లో అన్నం మాడిపోతే మనకి బాధ, అయ్యయ్యో అవునా మీ ఇంట్లో ఇదైపోయిందా, మీ పాపం ఇది చేసుకోలేదా అని చెప్పి వాళ్ళకి మనం సలహా ఇస్తూ ఉంటాము. ఈ సలహా ఇచ్చే లోపల మన ఇంట్లో అన్నం మాడిపోతుంది. మనం దీన్ని పట్టించుకోవట్లేదు. ఊళ్ళో జనాలందరికీ హితోపదేశాలు చేయడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నాం. మనం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం. ఈ పిచ్చి ధోరణి ఒకటి ఎక్కువైపోయింది. ఇది టీవీల యొక్క ప్రభావం. అంటే టీవీ తప్పని మనం అనట్లేదు, మంచి ప్రోగ్రాములు బోల్డ్ వస్తుంటాయి కదా, అవన్నీ సక్రమంగా చూసుకోవచ్చుగా మనం. సెల్ ఫోన్ తప్పితే ఏం కాదు కదా. ఎంత మనకి వాళ్ళ సౌకర్యంగా ఉంది చెప్పండి సెల్ ఫోన్ ఉండటం వల్ల. మనం ఎక్కడికి పోయినా సరే మన వాళ్ళందరితో టచ్లో ఉండగలుగుతున్నాం సెల్ ఫోన్ ద్వారా. ఏ దేశాలకు పోయినా మనం ఎక్కడా ఎప్పుడు కూడా మన సమాచారం దూరం అయ్యేటువంటి ప్రసక్తి లేదు. మన పనులన్నీ చాలా తొందరగా చాలా చక్కగా జరిగిపోతున్నాయి. కానీ ఇవాళ ఏమైపోయింది, అది లేకపోతే ప్రపంచమే లేదు అనేటట్టుగా అయిపోయింది. ఒకప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఎంత చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్ళండి, ఎంత ఆనందంగా టైం గడిచేదండి. ఇవాళ చూడండి, నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే నలుగురు చేతిలో 4 ఫోన్లు ఉంటాయి. ఎవడి ఫోన్ ఆడు కొట్టుకుంటూ కూర్చొని ఉంటాడు. ఇంకెందుకు ఆ కాడికి వాడిని అలవటం? నువ్వు నీ ఫోన్ నువ్వు కొట్టుకొని వాడి ఫోన్ వాడు కొట్టుకునే కాడికి ఇక మీరిద్దరు కలిస్తే ఏమి, కలవకపోతే ఏమిటి అక్కడ ఫ్రెండ్షిప్? ఇంకా ఏమీ లేదు. ఇక ఇదే విపరీతమైనటువంటి ధోరణి. మీరు ఇవాళ సినిమాలకు పోండి, ఇంకొకటి పోండి, ప్రతి దానిలో కూడాను హింసాత్మకమైనటువంటి వ్యవహారాలే ఎక్కువ. ఎక్కడైతే మంచి యాక్షన్ ఫిల్మ్ ఉందో దాన్నే చూద్దాం మనం, ఎక్కడైతే గొప్ప హారర్ ఫిల్మ్ ఉందో అవే చూద్దాము. ఏంటి తర్వాత జరిగేది దీనివల్ల? ఈ హారర్ ఫిల్ములు చూసి 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 నీ మనస్సు అదే ధోరణి పోతుంది. ఇవాళ మనిషిని ఆమెను నుంచోబెట్టి కసాక నరికేస్తూ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు మనం. ఎందుకని? మన మనస్సులన్నీ ముద్దుబారిపోయినాయి. మనం ఏమైపోతున్నాము, ఇలాంటి ఒక పశుత్వాన్ని మన మనస్సులో పెంచేసుకుంటున్నాం. ఈ పశుత్వం పెరిగిపోయి మానవుడిలో మంచితనం అనేటువంటిది నాశనం అయిపోతుంది. మానవుడిగా ఉండట్లేదో అని చెప్పి మనం గగ్గోలు పెడితే ప్రయోజనం ఏంటి? మానవుణ్ణి పశువులాగా తయారు చేస్తున్నటువంటి రాక్షస ప్రవృత్తిని పెంచేటువంటి
ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పుడు వాటినే మనం ప్రోత్సహిస్తున్నప్పుడు మనం మనిషిలాగా ఎలా ఉంటాం? మనలో ఉండేటువంటి ఆ ఎమోషన్ ఉంటుంది చూడండి, ఆ సెన్సిబిలిటీ ఉంటుంది చూడండి, ఈ సెన్సిబిలిటీ దూరం అయిపోతుందా లేదా? ఈ సెన్సిబిలిటీ లేనప్పుడు నువ్వు పక్కన మనిషిని మనిషిగా ఎందుకు చూస్తావు? పక్కన వాడిని నరికేస్తున్నా, వాడి తల నరికేసినా, వాడి కాలు నరికేసి వీడి చేత్తో పట్టుకొని రోడ్డు మీద నడిచిపోతూ ఉన్నా సహజంగానే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం పట్టించుకోవట్లేదు సమాజాన్ని. ఉదాహరణకి ఇవాళ ఈ సినిమాలు ఒక్కటి పట్టుకోండి, మిగతా వాడి సంగతి పక్కన పెట్టండి. దాని ప్రభావం ఎంత ఎక్కువగా సమాజం మీద ఉందో మనం చూస్తున్నాం. ఒకానొకప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఎంత తేడా ఉంది మనం గమనించండి. ఎంత విపరీతమైనటువంటి ధోరణి ప్రబలిపోయింది. ఇవాళ సినిమా అనగానే మొదటి నుంచి చివరి దాకా ఓ అని చెవులు హోరెత్తేటువంటి సౌండు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అవి మిక్స్ చేసి ఇవి మిక్స్ చేసి భం 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 అని వాడు కొడుతూ ఉంటే మనకి లోపల గుండె దడ్ 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 అంటూ ఉంటుంది. అక్కడ ఈ బయట డీజేలు ఒకటి, ఆ డీజేలు పెట్టారంటే అసలు ఆ డీజే సౌండ్కి నీ గుండె సగం ఆగిపోయి వస్తుంది అక్కడ. కానీ అవే పెట్టుకొని దాని ముందే బొబ్బో అని ఎగురుతున్నావు. నువ్వు నీ గుండె ఎంత గట్టి గుండె అయినా కానీ ఈ సౌండ్కి నీ గుండె బలహీనం అయిపోతుంది ఏదో ఒక రోజు. 4 రోజులు నువ్వు ఎగరటం కాదు, 5వ రోజు నువ్వే పోయేది ఆ సౌండ్కి. సంగీతం అనేది మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి, మనిషి మనస్సుని ప్రశాంతంగా ఉంచాలి. దాన్ని చికాకుపరిచే సంగీతం ఎందుకు? అసలు ఆ సంగీతం సృష్టించేది ఎవరు? మనమే కదా సంగీతాన్ని సృష్టిస్తున్నాము. ఆ సంగీతాన్ని సృష్టించుకొని మనమే నాశనం చేసుకుంటూ, అంటే ఏదో చెప్తాను చూడండి, మన గొయ్యి మనమే దవ్వుకుంటున్నామని. అలా మన గొయ్యి మనమే దవ్వేసుకుంటున్నాం, మనమే పాడైపోతున్నాము. ఎందుకు ఈ విపరీతమైన ధోరణులు? ఇక ఈ ఓటీటీలో ఒకటి వచ్చేసి మనకి, ఈ ఓటీటీల్లో ఎన్ని రకాలైనటువంటి హింసాత్మకమైనవి, ఇక ఎంతగా సెక్షువల్ పరంగా ఎంత విపరీతమైనటువంటి కంటెంట్, ఇవన్నీ మనిషికి ప్రతివాడిలోనూ కూడాను కామము, క్రోధము, మదము, లోపం ఇవి అందరికీ ఉన్న గుణాలే. ప్రపంచంలో ఎవడు చేయనటువంటి విషయాలు వాడేం చూపించట్ల, మనము చేస్తున్నవే. కానీ అవి 10 మంది ముందు ప్రదర్శించడం ఒకటి, నువ్వు చేసుకోవటం ఒకటి. మనం మాంసం తిన్నాం కదా అని చెప్పి యువకులు మెళ్ళో వేసుకొని తిరుగుతాడు ఎవడన్నా? అంటే ఇవన్నీ మనకి చూపించేవాడు ఏమంటాడు అంటే, ఏమండి మీరు చేస్తున్నవే కదా మేము చూపిస్తున్నాం అంటాడు. నువ్వు చెయ్యటం వేరు, చేసిన దాన్ని ఎదుటివాడికి చూపించటం వేరు. మరుగున ఉండవలసిన విషయాలు మరుగునే ఉండాలి, దాన్ని బయటకు ప్రదర్శించకూడదు. నువ్వు గొప్ప అందగత్తెవనో అందగాడివనని చెప్పో నీ అందాన్ని రోడ్డు మీద ప్రదర్శిస్తూ నేను ఇప్పుకొని తిరుగుతానంటే బాగుంటుంది అది? దాన్ని జనాలు చేదరించుకుంటారు తర్వాత. ఇవాళ అలా చేదరించుకునేటువంటి స్థాయికి మన వినోదకరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉన్నాం మనం. సరే, చేదరించుకోవడం సంగతి పక్కన పెట్టండి. దీనివల్ల ఎంత ఘోరమైనటువంటి వ్యవహారాలు సమాజంలో జరుగుతున్నాయో దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్, అంటే స్వీయ నియంత్రణ అంటాను చూడండి, ఆ స్వీయ నియంత్రణ మనం పాటించాలి. ఇది మనం చూడొచ్చు, ఇది మనం చూడకూడదు, ఇది మనకు అవసరం, ఇది మనకు అనవసరం. ఎప్పుడైతే మనం చూడటం మానేస్తామో తీసేవాడు వాడు మానేస్తాడు. మనం చూడటం కాబట్టి వాడేమంటాడు, మీరు చూస్తున్నారు కదా అందుకని నేను తీస్తున్నాను అంటాడు. తీసేవాడు ఉన్నప్పుడు చూసేవాడు ఉంటాడు, చూసేవాడు ఉన్నప్పుడు తీసేవాడు ఉంటాడు. కాబట్టి రెండు అవినాభావ సంబంధం. ఎవరిని మనం నిందించలేము ఇక్కడ. ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని మనల్ని మనం నియంత్రించుకుంటూ సమాజంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఈనాటి సమాజానికి బాగా అవసరమైనటువంటి విషయాలని మనం తెలుసుకోవాల్సి